హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు నోరూరించే ఒక మంచి స్వీట్ అండి. అది కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోనే సూపర్గా ఉంటుంది. ఈ స్వీట్ అయితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి పాలు తీసుకున్నాను. ఒక కప్పు పాలకి ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదండి, అది వేసేసి బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని కలుపుతూ మనం ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిన విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ దసరాకి, ఏమైనా ఫంక్షన్స్కి, ఏమైనా ఫెస్టివల్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయే స్వీట్ అండి. ఈ విధంగా బాగా దగ్గర పడిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చనివ్వాలండి. తర్వాత నేను వేరే కడాయి పెట్టేసి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అనేది వేసేసి, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్ వేసేసి చక్కెర బాగా మరిగేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా చక్కెర అనేది కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1/2 స్పూన్ వేసాను. తర్వాత బాగా కలిపేసిన తర్వాత మరి ఏది చిక్కగా ఏం అవసరం లేదండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి వేసి, అలాగే 2 బాదమ్స్ వేసి పౌడర్ చేసుకున్నానండి. తర్వాత ఒక 10 బాదంని ఈ విధంగా చాప్ చేసి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర, ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొని 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇదైతే పౌడర్ లాగా ఉంది కదా, ఇందులోని మనము ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొద్దిగా గడ్డగా బాగుంటుంది, మనం ఫిల్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అలా చేసినట్లయితే. ఈ విధంగా వేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసి దీన్ని కూడా మనం పక్కన పెట్టేయాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సూజీ ఉంది కదా, అదే బాంబే రవ్వ, ఇందులోని 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసేసి బాగా కలపాలండి. మద్దన చేస్తూ బాగా దీన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం దీన్ని చేత్తో బాగా కలపాలండి. వీడియోలో చూపిన విధంగా బాగా స్మూత్ లాగా అవ్వాలి. దగ్గర కలిపేసిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోని మనం చిన్న చిన్న బాల్స్ అయితే చేసి రెడీగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అన్నీ ఒకే సైజులో వచ్చేంత వరకు మనం దీన్ని చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టి చేసుకున్నాం కదా, తర్వాత ఒక బౌల్ తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం దీన్ని ఒత్తుకుంటూ లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం పప్పు అది ఉంది కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలండి. ఫ్రెండ్స్, మీరు ఇదే పెట్టాలని ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు ఈ విధంగా మిక్స్ చేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉంటుందని అన్నిట్లో ఇది అవైలబుల్ ఉంటుంది కదా అందరి ఇంట్లో, అందుకని చెప్పేసి ఇలా చేశాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, విధంగా కొద్ది కొద్దిగా మనకు ఈ ఫిల్లింగ్ అనేది బయటకు రాకుండా దీన్ని ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం దీన్ని ఫోల్డ్ చేసేయాలి. చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. మీరే టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. చేతితో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చేసేని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫిల్లింగ్ అంతా ఏం కనిపించకుండా అన్నీ రెడీ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే ఈ ఆయిల్ అనేది బాగా మరగనివ్వాలి, అంటే బాగా హీట్ అయితే సరిపోతుంది. దాంట్లో ఒక్కొక్కటిలాగా వేసేసి
ఒక 5 నిమిషాల పాటు మీరు కదలపకుండా అలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత మనం చెంచాతో ఇలాగా రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు పాకంలో షుగర్ సిరప్లో ఇందులో వేసేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మిగతా అన్నీ కూడా వేసేసి 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.